పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన వివరాలు కేంద్రానికి అందకపోవడం వల్లే నిధులు రావటం లేదని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సామర్థ్యం లేని కంపెనీకి కాంట్రాక్ట్ను కట్టబెట్టారని, ప్రాజెక్టు అంచనాలను కూడా విపరీతంగా పెంచారని విమర్శించారు. కేంద్ర నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన నివేదికలు అవసరమన్నారు. పోలవరం సకాలంలో పూర్తి కావాలంటే కాంట్రాక్ట్ కంపెనీపై మానిటరింగ్ ఉంచాలని సూచించారు. లేకపోతే పోలవరం సకాలంలో పూర్తి కావటం కల్లే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్ ఇస్తాము ఈ రాష్ట్రాలకని చెప్పి వారు చెప్పడం జరిగింది. 11 రాష్ట్రాలకి ఇవాళ స్పెషల్ అసిస్టెంట్స్ ఇవ్వబోతున్నారు. ఆ స్పెషల్ అసిస్టెంట్స్ ఇచ్చేటువంటి 11 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. లోకల్గా ఆ కన్స్ట్రక్షన్ బాధ్యతలు తీసుకున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ట్రాన్స్ట్రాయ్, వారికి టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వండి, అంటే సామర్థ్యం, దానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఉన్నది అని చెప్పి మేము భావించడం లేదు. మందగతిన అక్కడ పనులు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే కేవలం 12% పనులు